అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ బుజ్జిగాడి ట్రైన్ జర్నీ. చిచ్చరపిడుగు బుజ్జిగాడు ట్రైన్లో ఏదో అర్జెంటు పని మీద ఊరు బయలుదేరాడు. ట్రైన్లో కూర్చొని కిటికీలో నుంచి బయటకు అటు ఇటు చూస్తూ పాటలు పాడుతూ హమ్మింగ్ చేస్తున్నాడు. జరగండి జరగండి జరగండి, జరగండి జరగండి జరగండి. ఇంకెక్కడికి జరగాలి బాబు? అయినా నీకు సరిపడా చోటుంది కదా, మళ్ళీ నన్ను జరగమంటావు? నీకంతగా సింగిల్గా స్పేస్ ఎక్కువగా ఉన్న సీటు కావాలంటే నువ్వు రిజర్వేషన్ చేసుకోవాలి గాని ఇలా జనరల్ బోగీలో ఎక్కి పక్కన కూర్చున్నోళ్ళని జరగండి జరగండి అంటే ఎక్కడ జరుగుతాం? ఎంత జరుగుతాం? సర్దుకొని నువ్వే కూర్చోవాలి. చూడండి తాతగారు, మీరు మా ట్రెండ్కి బాగా దూరంగా ఉన్నారు కాబట్టి మా జనరేషన్ పాటలు మీకు తెలీదు. అందుకే మీరు మెల్లిగా కునికిపాట్లు మొదలెట్టండి చెప్తాను. ట్రైన్ అంటే మీలాంటోళ్ళకి కూర్చుని కునికిపాట్లు పడ్డమే కదా. కానివ్వండి కానివ్వండి, క్లాసు నుండి మాసు బీసం ఎక్కనండి అంటూ మళ్ళీ తన కూని రాగాలు తీస్తున్నాడు. ఇంతలో బుజ్జి ఫోన్ రింగ్ అయింది. అది చూసి ఈయనొకడు అప్పుడే ఫోన్ చేసేశాడు. నాన్నా, బయలుదేరాను. ట్రైన్ ఎక్కావా? ఎక్కాను నాన్నా. బెర్త్ దొరికిందా? లేదు నాన్న, సీటు దొరికింది. జనరల్లో వస్తున్నావా? సరే, కూర్చునే చోటు దొరికిందనుకో, కొంచెం కొంచెం పక్కోళ్ళని బుజ్జగించుకుంటూ దాన్ని పడుకునేంత చోటుగా పెంచుకో. తర్వాత చక్కగా పడుకో. ఒరేయ్, పడుకునే చోటు దొరికాక రాత్రంతా సినిమాలు చూస్తుంటా కూర్చోకుండా చక్కగా నిద్రపో. మీ కాలం పిల్లలకి ఇదో రోగం, నిద్రపోకుండా ఫోనుల్లో సినిమాలు సిరీస్లు మీ పెండాకుళ్ళు చూస్తూ ఉంటారు. అక్కడ ఇక్కడ అని డిఫరెన్స్ ఉండదు మీకు. అబ్బా నాన్న, నేను ట్రైన్ ఎక్కేశాను, మీరు నన్ను ఎక్కకండి ప్లీజ్, ఇంకుంటాను అని ఫోన్ పెట్టేయబోతుంటే, ఒరేయ్ ఒరేయ్ బుజ్జి బుజ్జి. ఏంటి నాన్న, ఇంకా ఏదైనా చెప్పాలా? అవునరా, ఇప్పుడే టాయిలెట్కి దానికి వెళ్ళేదుంటే వెళ్ళొచ్చాయి. మళ్ళీ ట్రైన్ కదిలాకంటే నువ్వు సీట్లో నుండి లేస్తే ఎవడైనా సీటు దొబ్బేయగలడు. అబ్బా, పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ ఫాదర్లా చెప్పావు నాన్న. మనకి కూర్చునే సీటే చాలా ముఖ్యం, అది మనకి మాత్రమే దక్కాలి. పక్కోడు ఎలా పోతే మనకేంటి? సరేలే, ఇప్పుడే అన్ని కానిచ్చుకుని కూర్చుంటాను. వీలైతే ఈ సీట్లో పాతుకుపోతాను ట్రైన్ దిగే వరకు అంటూ బుజ్జి ఫోన్ పెట్టేశాడు. బుజ్జిగాడింట్లో వాళ్ళ నాన్న బుజ్జిగాడి తల్లితో, ఏమేవ్, బుజ్జిగాడు ట్రైన్ ఎక్కేశాడంట గాని వాడు తెల్లారేసరికి దిగిపోతాడు. వాడు రాగానే పెళ్లి చూపులకి వెళ్ళిపోదాం, ఏమంటావు? ప్రయాణం చేసి రాగానే పెళ్లి చూపులేంటండి, పిల్లాడిని కాస్త రెస్ట్ తీసుకొనిద్దాం. అక్కర్లేదే, ట్రైన్లో వాడు నిద్రపోయే ప్లాన్ చెప్పానులే, వాడది ఫాలో అవుతాడు. ఇంకింటికొచ్చాక రెస్ట్ ఏమీ అక్కర్లేదు, చక్కటి కట్నం ఇచ్చే సంబంధమే. మనం లేట్ చేశామనుకో వాళ్ల మనసు మారిపోతుంది, ఈ సంబంధం జారిపోతుంది. అబ్బా, పిల్ల గురించి పిల్లాడి గురించి ఆలోచించాలి గాని మీరేంటండి చిల్లరగా కట్నాల గురించి ఆలోచిస్తున్నారు? నీకేమే, ఎన్నైనా చెప్తావు. ఏంటది చిల్లరగా ఆలోచిస్తున్నానా? నేను చాలా కాస్ట్లీగా ఆలోచించాను గనకే డిగ్రీని కూడా డింకీలు కొట్టి కొట్టి పాస్ అయిన నీ కొడుక్కి, అదే ఆ దొంగన కొడుక్కి 25 లక్షల కట్నం వచ్చేలా ఒప్పించాను. ఇప్పుడు మన వెధవ నచ్చితే చాలు వాళ్ళకి, మిగిలినవేమీ పట్టించుకోకుండా సెట్ చేశాను అంటూ ఆయనేదో సమాజాన్ని మార్చేసే సేవా కార్యక్రమం చేసిన వాళ్ళ తెగ చెప్పుకుంటూ పోయాడు తన పడ్డ కష్టం గురించి. మరోవైపు ట్రైన్ జర్నీలో ఉన్న బుజ్జిగాడి ప్రయాణం ఎలా సాగుతుందంటే, ట్రైన్లో ఒక భార్యాభర్త జంట ఎక్కారు. మెల్లిగా బుజ్జిగాడి ఎదురు సీట్లో ఇద్దరూ సర్దుకొని కూర్చుంటున్నారు. అప్పుడా పెద్ద మనిషి బుజ్జిగాడితో, ఏ ఊరిదాకా బాబూ? రాజమండ్రి అండి. మీరెక్కడికి వెళ్తున్నారు? ఉండ్రాజవరం బాబూ. ఓహో అంటూ బుజ్జిగాడు ఆమె భర్త వైపు చూస్తాడు. అతను కోపంగా భార్యను చూస్తూ, ఏమే ఆగిపోయావేం, మాట్లాడు, నీ వయసెంత, నీ ఫోన్ నెంబర్ ఏంటి అని అడుగు. అడిగేవే, కావాలంటే కాసేపు నేను ఆ పక్కకి పోతానులే. అయ్యో, ఏంటండి ఆ మాటలు? ఏదో మీరు పలకరించారు కదా అని నేను మామూలుగా అడిగాను అంతే. పాప మంచి కుర్రాళ్ళ అనిపిస్తున్నాడండి. ఓహో, వాడు మంచోడ్లా కనిపిస్తున్నాడా? అంటే నేను వెధవలా కనిపిస్తున్నాననే కదా నీ ఉద్దేశం? చీచి, ఆ మాట నేనెందుకంటానండి? మీరు వెధవా అని ఇలా నలుగురిలో ఎలా చెప్తాను? ఓహో, అంటే నీ మనసులో అనుకుంటున్నావు అనమాట నేను వెధవనని అని అంటుంటే పాప మా భార్యకి ఏం చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది. అయ్యో, ఎందుకండి అలా మాట్లాడతారు?
ట్రైన్లో భార్యతో అలా మాట్లాడొచ్చా? పాపం ఆవిడ ఫీల్ అవుతారు కదండి. సరేరా, నీకెప్పుడు గాలి ఉంటుందో చెప్పు, అప్పుడే వచ్చి నా భార్యతో ఎలా మాట్లాడాలి అని నీ దగ్గర కోచింగ్ తీసుకుంటానులే. లేదా 30 రోజుల్లో భార్యతో మాట్లాడడం ఎట్లా అనే బుక్ రాసి నాకు పంపించు. అప్పుడు నేను చదివి నా భార్యతో మాట్లాడడం నేర్చుకుని మాట్లాడతాను. నీకో దండం బాబు, నన్ను వదిలేయండి. మా నాన్నకన్నా మెంటల్లా ఉన్నావే అంటూ దండం పెట్టేస్తాడు. దాంతో ఆ భర్త సైలెంట్ అయిపోతాడు. ఇంతలో అక్కడికి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. అయ్యో, అంతలా ఏం చేశారండి? నన్ను ఎక్స్క్యూజ్ అడుగుతున్నారు? అయ్యో, నేను అలా ఎక్స్క్యూజ్ అడగలేదండి. నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడగడానికి అడిగాను అంటూ బుజ్జి పక్కన ప్లేస్ చూపిస్తుంది. బుజ్జి సంతోషంగా ఆ కూర్చోవచ్చు అని తలాడిస్తాడు. ఆ అమ్మాయి కూర్చుంటుంది. బుజ్జి అలాగే చూస్తూ ఉంటాడు. బాబూ, ఆ సొల్లు కార్చడం కాసేపాపు, భోగిలోకి వరదలొచ్చేలా ఉన్నాయి నీ సొల్లుకి అని అనగానే ట్రైన్ కాస్త దూరం వెళ్ళాక ఆ మెంటల్ మొగుడికి ఏమీ తోచక కిటికీలో నుండి బయటకు చూస్తున్న బుజ్జితో మళ్ళీ ఇలా అంటాడు. ఏం బాబూ, ఏం చూస్తున్నావు? బయట సీనరీ బాగుందని చూస్తున్నానండి. ఎంతైనా మూవింగ్ ట్రైన్ విండోలో నుండి చూస్తే ఆహా, ఆ అందాలు మంచి ఫీల్ ఇస్తాయి కదండి. ఓహో, నా పక్క కిటికీ ఉంది, నేను బయటకు చూస్తున్నాను. నీ పక్క కిటికీ లేదారా? నీలాంటోడికి నేచర్ బ్యూటీ ఏం తెలుసురానే కదా నీ ఉద్దేశం. మీరెవరండి బాబు, నన్ను తగులుకున్నారు అని అనుకొని ఆ అమ్మాయి వైపు తిరిగిన బుజ్జి, ఏమండి, మీ పేరు తెలుసుకోవచ్చా? మీరా అండి? జాస్మినా అండి? కాదు నాయనా, జిలేబీ. మధ్యలో మీరెందుకండి దూరుతున్నారు? మాట్లాడింది మీతో కాదు కదా. అదే నాకు ఒళ్ళు మండేది. 3 PhDలు 2 PGలు చేసిన నేనెదురుగా ఉంటే నువ్వు నాతో మాట్లాడకుండా ఆ పిల్లతో మాట్లాడమేంటి? ఉషో బాబు, నేను మీ అంత చదువుకోలేదండి, అందుకే మీతో మాట్లాడట్లేదు. చాలా. మళ్ళీ బుజ్జి ఆ అమ్మాయి వైపు చూస్తూ పల్లికిలిస్తూ, మీ పేరు చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. నా పేరు బలభద్రపాత్రుని రమణ మహర్షి. ముద్దుగా నన్ను మహేషు అంటారు. మిమ్మల్ని అడగలేదు కదండి. సరే, మీ పేరు కూడా బాగుంది. కాదు, మీ పేరు మాత్రమే బాగుంది అని బుజ్జి అంటాడు. అలా అక్కడితో ఆ నసగాడి గోల కాసేపటికి గాని వదల్లేదు. ట్రైన్ మరి కాస్త దూరం వెళ్ళాక ఆ నసగాడు నిద్రపోతున్నాడు. ఆ అమ్మాయి సైలెంట్గా బుక్ చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు బుజ్జి ఆ అమ్మాయి వైపు చూసి మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎదురుగా చూస్తే ఆ నసగాడేమో గురకబెడుతూ నిద్రపోతున్నాడు. ఇక బుజ్జి అమ్మయ్య అనుకొని ఆ అమ్మాయి వైపు చూస్తూ, మీరగారు? బుజ్జిగారు. మీరేం చేస్తుంటారు? సముద్రంలో ఒడ్డు నిలబడి చేపలకి స్నానం చేస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళి సబ్రుద్దుతావా? వీడు మళ్ళీ వచ్చేసాడ్రా బాబు. నేను డాక్టర్ అండి. ఓ, డాక్టరా? గుండె చూస్తారా, కళ్ళు చూస్తారా, బుర్ర చూస్తారా? చూపించుకుంటావా ఏంటి అని అనగానే బుజ్జి సైలెంట్ అయిపోతాడు. నేను వెటర్నరీ డాక్టర్నండి, అంటే పశువులకి మాత్రమే చూస్తూ ఉంటాను. మరి ఇంకేమయ్యా, నువ్వు ఆ పిల్లతో ఇంజెక్షన్ చేయించుకో. సార్, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, బాగుండదు చెప్తున్నాను. ఓహో, కోపమే బాగుందిరా. నువ్వేమో ఆడపిల్లతో నీకిష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు, నా భార్యకి నా ముందే లైను వెయ్యొచ్చు అంటూ ఆ వ్యక్తి పెద్దగా అరవటంతో బుజ్జి మళ్లీ తలదించుకుంటాడు. ఎందుకండి ఆ కుర్రాడిని బాధ పెడతారు? అలాంటి అమాయకుడిని బాధ పెడితే మనకి పిల్లలు కూడా పుట్టరండి. ఓహో, వీడితో బాగా మాట్లాడితే మనకి పిల్లలు పుడతారు, లేదంటే పుట్టరు అంటే నేను వేస్ట్ అంటావు. పిల్లలు పుట్టడంలో నా ప్రమేయమే లేదంటావు, అంతే కదా? అంతేనా నువ్వు చెప్పేది? అబ్బా, అది కాదండి, ఆవిడ ఉద్దేశం అది కాదు. ఓహో, పెళ్ళై 15 ఏళ్ళయింది మాకు, అలాంటిది నా పెళ్ళాం ఉద్దేశం ఏంటో నాకన్నా ఎక్కువ నీకే తెలుస్తుందన్నమాట అని అంటూ ఉండగానే బుజ్జికి కాలొస్తుంది. బుజ్జిగాడు ఫోన్ ఎత్తకుండా అలాగే ఉంటాడు. అప్పుడు ఎత్తు, ఫోన్ ఎత్తవయ్యా అంటూ అతనే లాక్కొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బుజ్జి వాళ్ళ నాన్న వాయిస్ వినబడుతుంది. రేయ్ బుజ్జి, సీటుని బెర్త్ చేసుకున్నావు గదా, కాస్త చోటివ్వమని ఏ వెదవొచ్చి దూరినా లేదు పొమ్మను. ప్రతిదానికి మధ్యలో దూరే వెదవులుంటారు ట్రైన్లో అని అనగానే బుజ్జి నవ్వుకున్నాడు. భర్త అది విని సైలెంట్గా ఫోన్ ఇచ్చేస్తాడు. అలా ఒక పెద్ద కౌంటర్ పడే వరకు బుజ్జిగాడికి ప్రశాంతత లేదు, ఆ నసగాడికి నోరు మూతపడలేదు. మొత్తానికి బుజ్జిగాడి ట్రైన్ జర్నీ అలా సాగింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.